శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దేవునికి ఏ పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పారిజాత పువ్వులతో పూజిస్తే కాలసర్పదోషం నివారించబడి మనస్కు శాంతి లభిస్తుంది. గులాబీలతో పూజిస్తే మీ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉంటుంది. అలాగే ఆరోగ్యకరంగా ఉంటారు. చామంతి పూలతో పూజిస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. మల్లెపువ్వుతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రకాల మానసిక రోగాలు నయం అవుతాయి. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దేవునికి జాజిపూలతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచిగుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. మందార పువ్వులతో పూజిస్తే భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. చంపా పువ్వులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారిని చంపా పువ్వులతో పూజిస్తే మనకు దైవిక జ్ఞానం, శక్తి, బలం, వివేకం వంటివి ఖచ్చితంగా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పూలను అమ్మవారికి అర్పిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు. గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పన, సాహిత్యం వృద్ధి చెందుతుంది. కలువ పువ్వులతో పూజ చేస్తే స్తంభన తదితర మంత్రసంబంధ బాధలు తొలగిపోతాయి. పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది. కనగల పుష్పంతో పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది. లక్కి పువ్వులతో పూజిస్తే భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది. కల్హర పుష్పంతో పూజ చేస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది. పొద్దుతిరుగుడు పువ్వులతో పూజ చేస్తే విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది. పువ్వులను హోమం, పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు, కాంతి వస్తుంది. మాధవీ పుష్పంతో సరస్వతి, గాయత్రి, శ్రీచక్రం, శ్రీరాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది. తుమ్మపులతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది. బ్రహ్మ కమలం పువ్వులంటే అమ్మవారికి ఇష్టం. నవరాత్రుల సమయంలో అమ్మవారిని బ్రహ్మకమలం పువ్వులతో ఆరాధిస్తే మీరు సుదీర్ఘకాలంపాటు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.